life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. The previous question which we read, అది ఒకసారి చదువుతాను ఆన్సర్ క్వశ్చన్, then we will move to the new question. This is a small question and answer. But the Christians do not think so. This is the question. The Christians do not think so. అంటే ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పిందో దానిని పురస్కరించుకొని అడుగుతున్నాడు. ద క్రిస్టియన్స్ డు నాట్ థింక్ సో. ఎలా చేసినా కూడా మత ప్రాచుర్యం చేయడం చాలా ముఖ్యమని అనుకుంటారు అని, మత ప్రాచుర్యం చేసేటప్పుడు ఈ ప్రాణాలు పోగొట్టుకోకర్లేదు అని ఈవిడ చెప్పింది. కాబట్టి మత ప్రాచుర్యం ఎలా చేసినా కూడా మత ప్రాచుర్యం కింద వస్తుందని క్రిస్టియన్స్ అనుకుంటారు అన్నట్టుగా ఈయన అంటున్నాడు క్వశ్చనర్. సో బట్ ద క్రిస్టియన్స్ డు నాట్ థింక్ సో. Theosophist is answering, of course not, for they act on an erroneous belief. They think that by baptizing the body of an irresponsible savage, they save his soul from damnation. They think that by baptizing the body of an irresponsible savage, they save his soul from damnation. One church forgets her martyrs. The other beautifies and raises statues to such men as Labre, who sacrificed his body for 40 years only to benefit the vermin which it bred. Had we the means to do so, we would raise a statue to Father Damien, the true practical saint, and perpetuate his memory forever as a living exemplar of theosophical heroism and of Buddha, and Christ-like mercy and self-sacrifice. ఇది మనం అంతకుముందు నిన్న చివరిగా చదివిన ప్రశ్న సమాధానం. కొత్త ప్రశ్నకి వెళదాం. ఎంక్వైరర్ is asking, then you regard self-sacrifice as a duty. Question I read once more. Then you regard self-sacrifice as a duty. సో ఆత్మ పరిత్యాగం అనేది ఒక ధర్మముగా, ఒక బాధ్యతగా మీరు భావిస్తారు కదా అని అడిగాడు. Theosophist is answering, we do, and explain it by showing that altruism is an integral part of self-development. We do, and explain it by showing that altruism is an integral part of self-development. But we have to discriminate. A man has no right to starve himself to death that another man may have food, unless the life of that man is obviously more useful to the many than his own life. ikkada daaka mali chudam. We do. The question is, then you regard self-sacrifice as a duty. We do. ఆత్మ పరిత్యాగాన్ని మేము ఒక విద్యుత్ ధర్మంగా మేము అనుకుంటున్నాము, కరెక్టే. And explain it by showing that altruism is an integral part of self-development. Altruism అంటే నిష్కామముతో చేసే కర్మ, ఏమాత్రము తను ఆ కర్మతో తగులుకోకుండా కర్మని కర్మ కోసమే చేసే పని ఆల్ట్రూయిజం. ఇది ఒక మనిషి యొక్క ఉద్ధరణలో, అతను డెవలప్ అవడంలో అంతర్భాగము, విడదీసి చూడలేని భాగము. ఆల్ట్రూయిజం ఈస్ an integral part of self-development. మనిషి ఎదుగుతున్నాడు, లేకపోతే పరిణామక్రమంలో ముందరికి వెళుతున్నాడు, ఆ డెవలప్మెంట్లో ఆల్ట్రూయిజం ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. నిష్కామ కర్మ దానిలో ఒక అంతర్భాగము అని చెప్పింది. బట్ వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్. ఎ మ్యాన్ హ్యాస్ నో రైట్ టు స్టార్వ్ హిమ్సెల్ఫ్ టు డెత్ దట్ అనదర్ మ్యాన్ మే హ్యావ్ ఫుడ్, unless the life of that man is obviously more useful to the many than his own life. So నిన్న చెప్పిన విషయమే చెబుతోంది. We have to discriminate. విచక్షణతో ఈ ధర్మ నిర్వర్తన చేయవలెను. ఒక మనిషికి తాను పస్తులుండి ఇంకొకరికి
ఆహారం అందించే ప్రక్రియలో తను చనిపోకూడదు. ఎ మ్యాన్ హ్యాస్ నో రైట్ టు స్టార్వ్ హిమ్సెల్ఫ్ టు డెత్ దట్ అనదర్ పర్సన్ మే హ్యావ్ ఫుడ్. ఇతరులకు ఆహారం ఇస్తున్న ఆ సమయంలో తను పస్తులుండి తను మరణించాలి అని అలాంటి ధర్మం గురించి మేము మాట్లాడటం లేదు అని తెలుపుతోంది. బట్ వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్. మనము దీనిని విచక్షణతో ఆలోచించి చేయాల్సిన పని అని చెబుతూ, ఎ మ్యాన్ హ్యాస్ నో రైట్ టు స్టార్వ్ హిమ్సెల్ఫ్ టు డెత్ that another man may have food unless the life of that man is obviously more useful to the many than his own life. ఒకవేళ ఎవరికైతే ఆహారం పెట్టి తన పస్తులున్నా మరణించినా పర్వాలేదు అని ఏ సందర్భంలో అనుకోవాలి అంటే, ఎవరికైతే భోజనం అందిస్తున్నాడో అతని జీవితము నా జీవితము కన్నా చాలా అత్యంతమైన ఎక్కువ మందికి ఉపయోగపడగలదు అని గనక తనకు అనిపిస్తే అప్పుడు అలాంటి పని చేయొచ్చు. కానీ సాధారణంగా నేను పస్తులుండి ఇతరుల్ని బతికించడం అనేది ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ అని అనిపించుకోదు అని. పోనీ ఒక రొట్టె ఉంటే సగం సగం తిని ఇద్దరు సగం సగం ఆహారం తిన్నవాళ్ళుగా సగం సగం ఆకలితో ఉన్నవాళ్ళుగా ఉండొచ్చేమో. ఆల్ట్రూయిజం ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్. దీని మీద మనం ఎంతసేపు దృష్టి పెట్టి ఆలోచించి మనము అది అర్థం చేసుకున్నా సమయం వేస్ట్ అని అనిపించదు. ఎందుకంటే ఆల్ట్రూయిజం అనేది కంప్లీట్గా అర్థం అవ్వాలి. ఆల్ట్రూయిజం అనేది కంప్లీట్గా మనకు అర్థం అవ్వాలి. ఏది నిష్కామ కర్మ కిందకి వస్తుంది అనేది కంప్లీట్గా మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మన ఒక అంతర్భాగమై మన మన ప్రగతికి తోడ్పడుతుంది అని చెబుతున్నారు. ఆల్ట్రూయిజంకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే మనం నోట్ చేసుకోవాల్సింది ఏమిటంటే, నేననే విషయం ఎక్కడ బయలుపడకుండా, నేను చేస్తున్నాననే విషయం అక్కడెక్కడా కనపడకుండా కేవలము ఆ పని కొరకు మటుకు మాత్రమే చేస్తూ ఆ పనే కనిపించేట్టుగా చేయడం ఆల్ట్రూయిజం కింద వస్తుంది. సో నిష్కామ కర్మ ఎలా చేయాలో చాలా శాస్త్రాలు చెప్పాయి, ఎలా చేయాలో చాలా మంది చెప్పారు. బట్ ఇది మన ప్రగతిలో అంతర్భాగము అని చెబుతోంది. కాబట్టి ఎవరికి వారు డిస్కషన్ టైంలో ఆల్ట్రూయిజం అంటే ఏమిటో చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆన్సర్. ఆల్ట్రూయిజం ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్. అయినా కూడా వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్. ఎ మ్యాన్ హ్యాస్ నో రైట్ టు స్టార్వ్ హిమ్సెల్ఫ్ టు డెత్ దట్ అనదర్ మ్యాన్ మే హ్యావ్ ఫుడ్. ఇది ఒకవేళ ఆల్ట్రూయిజం అనుకుంటారా పొరపాటున, లేకపోతే సెల్ఫ్ సాక్రిఫైస్ అనుకుంటారా? అలా చేయకూడదు అని చెబుతోంది. వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్. ఎ మ్యాన్ హ్యాస్ నో రైట్ టు స్టార్వ్ హిమ్సెల్ఫ్ టు డెత్ దట్ అనదర్ మ్యాన్ మే హ్యావ్ ఫుడ్ అన్లెస్ the life of that man is obviously more useful to the many than his own life. సో అదే ఒక కొలబద్ద. నా జీవితము కన్నా ఎవరి జీవితం అయితే సేవ్ చేస్తున్నానో అతని జీవితం వల్ల ఇతరులకి చాలా ఉపయోగాలు ఉంటాయి అని ఒకే ఒక సందర్భంలోనే నేను పస్తులున్నా పర్వాలేదు, నా ఆహారం ఇంకోటికి ఇవ్వచ్చు అనే విషయం మనం స్వీకరించవచ్చు అని చెబుతోంది. But it is his duty to sacrifice his own comfort and to work for others if they are unable to work for themselves. But it is his duty to sacrifice his own comfort and to work for others if they are unable to work for themselves. It is his duty to give all that is wholly his own and can benefit no one but himself if he selfishly keeps it from others. Theosophy teaches self-abnegation, but does not teach rash and useless self-sacrifice, nor does it justify fanaticism. But it is his duty to sacrifice his own comfort and to work for others if they are unable to work for themselves. ఒకరేదో తమ పనుల్లో కృతకృత్యులు కాగలేకపోతున్నారు, సాధించలేకపోతున్నారు, వాళ్ళంతటా వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి అలాంటి సమయంలో నా ధర్మం ఏమిటంటే, నా కంఫర్ట్స్ని కొంత సాక్రిఫైస్ చేసి, నాకున్న సుఖాలు కోసం నేను వెచ్చించే సమయం కానీ, వెచ్చించే వనరులను కానీ, రిసోర్సెస్ కానీ నేను త్యాగము చేసి
వాళ్ళ పనులు సమకూరేట్టుగా చేయడం ఒక డ్యూటీ కింద పరిగణించవచ్చు. బట్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు సాక్రిఫైస్ హిజ్ ఓన్ కంఫర్ట్స్ అండ్ టు వర్క్ ఫర్ అదర్స్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. ఏదో కారణం చేత వాళ్ళ పనుల్లో కృతకృత్యులు కాలేకపోతున్నారు. మేబీ ఫిజికలీ నాట్ డూయింగ్ వెల్, మానిటరీలీ నాట్ డూయింగ్ వెల్, అతని ఆరోగ్యం అతనికి సహకరించట్లేదు, లేకపోతే అతని దగ్గర ధనము లేదు కాబట్టి తను అది సంపాదించుకోలేకపోతున్నాడు, ఆ కృతకృత్యు కాలేకపోతున్నాడు. అలాంటి వాళ్ళకి నా దగ్గర ఉన్న ఎనర్జీ కానీ నా దగ్గర ఉన్న ధనము కానీ వెచ్చించి నాలో ఉన్న సుఖాన్వేషణ కొంత త్యాగము చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం డ్యూటీ కింద పరిగణించబడుతుంది. It is his duty to give all that is wholly his own. It is his duty to give all that is wholly his own and can benefit no one but himself if he selfishly keeps it from others. So, ఇంకోటి ముఖ్య సూత్రం ఏం చెప్పిందంటే, it is his duty to give all that is wholly his own. తనదైనది, తన దగ్గర ఉన్నది పక్క వాళ్ళు తీసుకొని ఇచ్చేయడం కాదు. నా దగ్గర ఉన్నది నాది, నేను నా సుఖాన్వేషణం లేకపోతే సుఖ లాలసను తగ్గించుకొని నేను ఇతరులకి సహాయం చేస్తే కరెక్ట్. అలా కాకుండా పక్క వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళి గొప్పగా నేను దానం చేస్తే అది కరెక్ట్ కాదు అని చెప్తోంది. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు గివ్ ఆల్ దట్ ఈస్ హోల్లీ హిజ్ ఓన్ అండ్ కెన్ బెనిఫిట్ నో వన్ బట్ హిమ్సెల్ఫ్. అలా నువ్వు ఇతరులది తీసుకెళ్ళి దానం చేసినందువల్ల నీకేమి ఫలితము రాదు. నువ్వు స్వార్థంతో ఆ వస్తువులు నీ దగ్గర పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇతర వస్తువులు నీ దగ్గర ఉండకూడదు, ఇతర వస్తువులు నీ దగ్గర ఉండకూడదు, నువ్వు దాన్ని నీ వస్తువులుగా చేసుకుని వాళ్ళకి దానం చేయకూడదు. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి అని చెబుతోంది. థియాసఫీ టీచెస్ సెల్ఫ్ అబ్నిగేషన్. ఈ స్వార్థాన్ని ఎలా తీసేయాలో, నా గురించి ఆలోచనలు ఎలా తీసేయాలో, నేను ఇంపార్టెంట్ అనే విషయాలు ఎలా పక్కకి తీసేయాలో ఇది దివ్య జ్ఞానము బోధపరుస్తోంది. థియాసఫీ టీచెస్ సెల్ఫ్ అబ్నిగేషన్. నెగేషన్ అంటే నేను నమ్మేదానికి విరుద్ధంగా ఉండడం, నెగేట్ చేయడం. కాబట్టి సెల్ఫ్ అబ్నిగేషన్, నేను నాది, నా వస్తువులు అనే నా 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 అనేది, అలాగే స్వార్థం కూడా నాదే కదా, అదన్నీ పక్కకి తోసేయడం ఎలాగా అనేది థియాసఫీ చెబుతోంది. థియాసఫీ టీచెస్ సెల్ఫ్ అబ్నిగేషన్ బట్ డస్ నాట్ టీచ్ ర్యాష్ అండ్ యూస్లెస్ సెల్ఫ్ సాక్రిఫైస్. బట్ డస్ నాట్ టీచ్ ర్యాష్ అండ్ యూస్లెస్ సెల్ఫ్ సాక్రిఫైస్ నాట్ డస్ ఇట్ జస్టిఫై ఫానటిజం. సో థియాసఫీ ఏం చెబుతోంది? నువ్వు నీ సుఖలాలసను తగ్గించుకొని ఇతరులకు హెల్ప్ చేయి, నా అనే తత్వాన్ని మర్చిపోయేట్టుగా లోపల ఆలోచించుకొని దాన్ని పక్కకు పెట్టి ఇతరులకు సహాయపడు, పరోపకారంలో ఉండు, పరోపకార పారాయణతతో జీవించు అని చెబుతోంది. థియాసఫీ ఏం చెప్పదు అంటే, ఏమి బోధించదు అంటే, ర్యాష్గా దుడుకుతనంతో పనికిరాని సెల్ఫ్ సాక్రిఫైస్ చేయకూడదు. పనికిరాని సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే దానికి ఏదో ఫలితం ఉండాలి, దానికి సరైన పర్పస్ సర్వ్ అవ్వాలి, ఎవరికైతే చేస్తామో వాళ్ళ పనులు సమకూరాలి. అలా కాకుండా ర్యాష్గా దుడుకుతనంతో కూడిన ఎందుకంటే ఆలోచించకుండా చేశాడు కాబట్టి దుడుకుతనం. ఆ దుడుకుతనంతో కూడిన ర్యాష్ జడ్జిమెంట్, మనస్సు సరిగ్గా పనిచేయకుండా ఠక్కను దూకేశాడు కాబట్టి ర్యాష్ అయింది. ర్యాష్ అండ్ యూస్లెస్ సెల్ఫ్ సాక్రిఫైస్, పనికిరాని ఆత్మపరిత్యాగం అనేది, అది కూడా చేయడానికి థియాసఫీ ఒప్పుకోదు, థియాసఫీ బోధించదు. నార్ డస్ ఇట్ జస్టిఫై ఫెనటిజం. కాబట్టి ఇది ఒక మూఢ పద్ధతిలో మౌఢ్యముతో కూడిన ఒక ఆచారముగా పాటించడం కూడా థియాసఫీ ఒప్పుకోదు. అది సరి అయిన పద్ధతి అని చెప్పదు, జస్టిఫై చేయదు అంటే ఇది కరెక్ట్ అయితే జస్టిఫై చేస్తాం, కరెక్ట్ కాదు అని నమ్ముతోంది. ఈ ర్యాష్గా ఇవ్వడం, అలాగే యూస్లెస్ సెల్ఫ్ సాక్రిఫైస్ చేయడం అనేది కూడదు అని చెబుతోంది. కాబట్టి
మతమౌఢ్యం ఎలా ఉంటుందో ఈ దాతృత్వం కూడా ఒక మౌఢ్యంతో కూడినదిగా ఉండి అలా ఉండడం కూడా థియాసఫీ జస్టిఫై చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు అని చెప్పింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, బట్ హౌ ఆర్ వీ టు రీచ్ సచ్ an elevated status? But how are we to reach such an elevated status? మనమందరము అంత ఉన్నత స్థితికి, ఆల్ట్రూయిజము, సెల్ఫ్ అబ్నిగేషను ఇవన్నీ చెప్పింది కదా, ఈ స్థితికి ఎలా చేరగలము? హౌ ఆర్ వీ టు రీచ్ దట్స్ ఎలివేటెడ్ స్టేటస్, అండ్ ఎలివేటెడ్ స్టేటస్, ఈ ఉన్నత స్థితికి ఎలా చేరగలము? థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, by the enlightened application of our precepts to practice. ఇది కూడా ఇందాక చెప్పిన దానిలాగా ఆల్ట్రూయిజం ఇస్ ది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ వన్స్ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ లాగా ఈ మాట కూడా, ఈ సెంటెన్స్ కూడా చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని పక్కన రాసుకొని దాని మీద మాట్లాడితే బాగుంటుంది. ఎట్లా ఈ ఎలివేటెడ్ స్టేటస్ ని చేరుకోగలము? ఎలివేటెడ్ స్టేటస్ అంటే ఉన్నత స్థితికి చేరగలము. నన్ను నేను మర్చిపోయి ఇతరులకి సహాయపడే స్థితికి ఎలా చేరతాను, అలాగే ఆల్ట్రూయిస్టిక్ గా ఎలా ఉంటాను, నిష్కామ కర్మ ఎలా చేస్తాను, ఇటువంటి స్థితికి నేను ఎలా ఎదగగలను, మనం ఎలా ఎదగగలం, అలాగే రాశాడు. హుయ్ అని చెప్పాడు మనం. కాబట్టి ఈవిడ ఏముంటుందంటే, బై ది ఎన్లైటెండ్ అప్లికేషన్ ఆఫ్ అవర్ ప్రిసెప్ట్స్ టు ప్రాక్టీస్. ఎన్లైటెండ్ అప్లికేషన్, నాట్ జస్ట్ చదివేసి అప్లై చేయడం కాదు. చదివిన తర్వాత బాగా నేను చెప్పినట్టు దానిని మధించి నెమరు వేసి దాని ధ్యానంలో పెట్టి అప్పుడు వచ్చిన ఎన్లైటన్మెంట్తో, అప్పుడు వచ్చిన ప్రచోదనముతో నువ్వు గనక ఏవైతే సూక్తులు చెప్పామో, ప్రిసెప్ట్స్ చెప్పామో, ఏవైతే విధానాలు చెప్పామో దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం, దాన్ని అనుభవంలోకి తీసుకురావడం, అది చేయాలి. బై ద ఎన్లైటెండ్ అప్లికేషన్ ఆఫ్ అవర్ ప్రిసెప్ట్స్ టు ప్రాక్టీస్. ఊరికే నోటి మాటలుగా ఉంటే బ్రదర్లీగా ఉండాలి, ఇతరులకు సహాయపడాలి, ఇవి నోటి మాటలు. అలా కాదు, వీటిని బాగా ఆలోచించి దానిని సారాన్ని నువ్వు గ్రహించి ఆ సారవంతమైన జీవితం నువ్వు జీవించినప్పుడు అప్పుడు అది ఎలివేటెడ్ స్టేటస్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. By the enlightened application of our precepts to practice. Enlightenment comes when we are meditating. Meditating, ఆ మాటకి గ్రీక్ లాంగ్వేజ్ లో టు థింక్ డీప్లీ అని ఒక అర్థం ఉంది. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని సైలెంట్ గా ఉండడం అని అనుకుంటాం. దట్ ఈస్ ఆల్సో వన్ మెథడ్. బట్ యాక్చువల్లీ మెడిటేట్ విత్ యువర్ ఐస్ ఓపెన్. యూ కెన్ థింక్ అబౌట్ ఎ పర్టికులర్ కాన్సెప్ట్. కళ్ళు తెరిచి కూర్చొని ఒక చోట ఓ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. విశ్వజనితమైన ప్రేమ, లేకపోతే సహాయం చేయడం ఎలాగా, ఇతరులకి బాధ కలిగించకుండా మాట్లాడడం ఎలాగా, ఇలాంటి విషయాలు నేను బాగా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఆ వచ్చే వెలుగు ఏదైతే వస్తుందో, వచ్చే ప్రచోదనం ఏదైతే కలుగుతుందో, అలాంటి ప్రచోదనముతో ఈ ప్రిసెప్ట్ని కానీ నీవు జీవితంలో అప్లై చేస్తే, జీవితంలో దాన్ని పాటిస్తే, ప్రిసెప్ట్స్ అంటే చెప్పిన శుద్ధులు లేక సూక్తులు ఏవైతే చెప్పారో, బ్రదర్హుడ్, ఇతరులకు రిలీఫ్ ప్రొవైడ్ చేయాలి, ఇతరుల గ్రోత్లో మనం దోహదపడాలి, ఇవన్నీ చెప్పారు. కొంత స్వలాభాన్ని మానుకొని కూడా ఇతరులకి పరోపకారాన్ని చేయాలి, ఇవన్నీ సూక్తులు. ఈ సూక్తులన్నీ ఆచరణలో పెట్టవలే. ఆచరణలో పెట్టే ముందు ఈ సూక్తులని బాగా ఆలోచించి, ఈ ఆలోచించిన దాంట్లో ప్రచోదనము పొంది, ఆ ప్రచోదన వెలుగుతో ఆ కాగడాన్ని పట్టుకొని నువ్వు ఆచరణాత్మక దివ్య జ్ఞానాన్ని ఆచరించవలే అని చెబుతోంది. బై ది ఎన్లైటెండ్ అప్లికేషన్ ఆఫ్ అవర్ ప్రిసెప్ట్స్ టు ప్రాక్టీస్ అండ్ బై ద యూజ్ ఆఫ్ అవర్ హయ్యర్ రీజన్, స్పిరిచువల్ ఇంట్యూషన్ అండ్ మోరల్ సెన్స్, and by following the dictates of what we call the still small voice of our conscience, which is that of our ego, and speaks louder in us than the earthquakes and the thunders of Jehovah, wherein the Lord is not.
పెద్ద సెంటెన్స్, విల్ బ్రేక్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్. బట్ ద యూజ్ ఆఫ్ అవర్ హయ్యర్ రీజన్, మనకి ఆలోచించిన మీదట మనలో ఉన్న ఉన్నతమైన విచక్షణా శక్తితో, రీజనింగ్ అంటే కూడా విచక్షణా శక్తి, ఇది కరెక్టు, ఏది శాశ్వతము, ఏది పర్మనెంట్గా ఉంటుంది, ఏది ఇంపర్మనెంట్గా ఉండే దాని వెనకాల మనం ఎందుకు వెళ్ళకూడదు, ఇలా ఆలోచించి రీజన్ అవుట్ చేయడం, అది కూడా ఒక రకంగా మనస్సుతో విశ్లేషణ చేయడం. సో బై ద యూజ్ ఆఫ్ అవర్ హయ్యర్ రీజన్, స్పిరిచువల్ ఇంట్యూషన్. ఈ ఇంట్యూషన్ అనేది మనకందరికీ తెలుసు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది బుద్ధిక్ ఫీల్డ్. ఇంట్యూషన్ అనేది బుద్ధిక్ ఫీల్డ్. ఆత్మకి, మనం ఊరికే విషయం తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం, ఆత్మకి వెహికల్ లేదు, వాహనము లేదు. ఆత్మ బుద్ధిని వాడుకునే తన పని చేస్తూ ఉంటుంది. కాబట్టి స్పిరిచువల్ ఇంట్యూషన్ ఎప్పుడైతే బుద్ధి ప్రచోదనము కలిగి, బుద్ధిలో ఉండే ఆ ఫ్యాకల్టీని వాడుకొని, నాకు అనిపిస్తుంది, మాటల్లో చెప్పలేకపోవచ్చు. ఇంట్యూషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్సైడ్, ఒకరి హృదయంలో లేకపోతే అంతరంగంలో ఏదో ఒక సమాలోచన వస్తోంది, అది ఇంట్యూషన్. దానికి బయట విషయాలతో దానికి సంబంధం లేదు. నేను ఆలోచిస్తున్న మీదట, నేను కూర్చొని ధ్యానం చేస్తున్న మీదట ఆ బుద్ధి తత్వములో నుంచి ఏదో నాకు కనిపిస్తోంది, ఏదో వినిపిస్తోంది, అది స్పిరిచువల్ ఇంట్యూషన్. ఆధ్యాత్మికతతో కూడిన, అంతర్స్పృహతో కూడిన ఆలోచనలు. అండ్ మారల్ సెన్స్, నీతివంతమైన ఎరుకతో అర్థం చేసుకున్నవి. కాబట్టి బై ద హయ్యర్ రీజన్, స్పిరిచువల్ ఇంట్యూషన్ అండ్ మారల్ సెన్స్, ఈ మూడు కలగలిపి అప్పుడు దానివల్ల కూడా మనకి ఎలా మనం మన స్థితిని ఉన్నత స్థితికి చేర్చి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలము. సెల్ఫ్ అబ్నిగేషన్ అంటే ఏమిటి, నాకుండే ఆలోచన నేనే అంతటికీ ఇంపార్టెంట్ ఏమో, అంతటికీ పనికొచ్చేవాడిని నేనేనేమో అనే దగ్గర నుంచి తీసేసి అతి హంబుల్గా మారినప్పుడు జరిగే ప్రక్రియ ఏమిటంటే ఉచ్ఛస్థితికి వెళతావు. హంబుల్గా మారితే ఉచ్ఛస్థితికి వెళతావు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఇంగ్లీష్లో 4 మాటలు ఉన్నాయి. క్లారిటీ అంటే అబ్సల్యూట్గా నాకు ఏం చేయాలో నాకు తెలుస్తోంది, ఆలోచిస్తున్నాను కాబట్టి తెలుస్తోంది, క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ వల్ల నాకేం అలవాటు అవుతోందంటే సింప్లిసిటీ అలవాటు అవుతోంది. ఇలా ఉంటే, ఇంత సింపుల్గా ఉంటే సరి అయిన పద్ధతిలో జీవించడం అని అర్థం అవుతోంది. క్లారిటీ ఉంది కాబట్టి సింప్లిసిటీ వస్తుంది. ఈ సింప్లిసిటీ వచ్చింది కాబట్టి, సింప్లిసిటీ అలవడింది కాబట్టి హ్యూమిలిటీ వచ్చింది. హ్యూమిలిటీ అంటే నమ్రత. సో ఒకదాంతో ఒకటి సంబంధం. క్లారిటీ ఉంది కాబట్టి నేను ఎలా ఉండకూడదో నాకు తెలిసింది, ఎలా ఉండాలో తెలిసింది. ఎలా ఉండాలి అంటే ఏమీ పటాటోపాలు లేకుండా, చాలా సింపుల్గా, అందరికీ పనికొచ్చేవాళ్ళలాగా, ఎక్కడ పొరపాటును కూడా సెల్ఫిష్ ఐడియాస్ అది ప్రొజెక్ట్ చేయకుండా. ఇది మనం రాత్రిపూట కూర్చుని చేసుకునే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ లో మనకు తెలవాలి. ఎక్కడెక్కడ నా సెల్ఫ్ బయటపడింది, స్వార్థపు ఆలోచనలు బయటకు వచ్చాయి, స్వార్థంగా ఎప్పుడు ఆలోచించాను. కాబట్టి అది కనుక మనం చేస్తే క్లారిటీ బాగా డెవలప్ అవుతుంది. క్లారిటీ డెవలప్ అయిన మీదట సింప్లిసిటీ అలవాటు అవుతుంది. సింప్లిసిటీ ఇంత సింపుల్గా మారినప్పుడు అతను హంబుల్గా తయారైపోతాడు. హంబుల్ అంటే నమ్రతతో జీవిస్తాడు. ఈ హ్యూమిలిటీ వచ్చినప్పుడు, ఈ నమ్రత వచ్చినప్పుడు అతనికి డివినిటీ వస్తుంది అని. క్లారిటీ, సింప్లిసిటీ, హ్యూమిలిటీ, డివినిటీ. సో ఈ ప్రాసెస్లో అంతా నా మీదే ఆధారపడింది. కాబట్టి ఉన్నత స్థితికి చేరాలంటే నా మనస్సుని సక్రమంగా వాడి, నేను స్పిరిచువల్ ఇంట్యూషన్స్ వల్ల, హయ్యర్ రీజన్ వల్ల, మనస్సుతో చాలా చక్కగా విశ్లేషించినందువల్ల, అంతరాత్మతో, బుద్ధితత్వంతో కలిసి ఉన్న ఆత్మ తత్వముతో నేను ఆలోచించినందువల్ల అక్కడి నుంచి వచ్చే
ఒక స్పృహ, ఒక ఆలోచన కోణం ఒకటి నాకు తగినందువల్ల, అలాగే నీతివంతమైన ఎరుక నాలో పెరిగినందువల్ల అని చెబుతూ, అండ్ బై ఫాలోయింగ్ ద డిక్టేట్స్ ఆఫ్ వాట్ వీ కాల్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ అవర్ కాన్షియన్స్. ఈ మూడు చేస్తూ ఇంకోటి ఉంది, ఇందాక పైన చెప్పిన స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ లాగా మనస్సాక్షి చెబుతోంది స్మాల్ వాయిస్ తో, ద స్టిల్ స్మాల్ వాయిస్. స్టిల్ అంటే కదలికలు లేవు దాంట్లో, ఎప్పుడు నిశ్చలంగా ఉంది. ఆ మనస్సాక్షి లేకపోతే అంతరాత్మ కొన్ని విషయాలు తెలియజేస్తోంది. బ్యూటీ ఈజ్, ఈ అంతరాత్మ మళ్ళీ 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 చెప్పదు, ఒకసారి చెబుతుంది. పట్టుకోలేదనుకోండి మళ్ళీ రిమైండ్ చేయదు, నేను మొన్న చెప్పాను నువ్వు చేయట్లేదు అని మళ్ళీ చెప్పదు, ఒకసారే చెబుతుంది. ఆ చెప్పినప్పుడు మనం పట్టుకున్నామా మనం కృతకృత్యులు అవుతాం. చెప్పినప్పుడు మనం ఇగ్నోర్ చేశామా ఏదో కారణానికి, నాకు వేరే పని ఉండో లేకపోతే సరిగ్గా ఆలోచన దాని మీద పెట్టకపోయినందువల్ల, దెన్ ఇట్ వోంట్ హెల్ప్ అస్. కాబట్టి ఈ లిజనింగ్ టు ది స్టిల్ స్మాల్ వాయిస్, డిక్టేట్స్ ఆఫ్ వాట్ వీ కాల్ ద స్టిల్ స్మాల్ వాయిస్, అది కొన్ని బోధనలు చేస్తోంది, కొన్ని సూచనలు ఇస్తోంది. డిక్టేట్స్ అంటే సూచనలు ఇస్తోంది, డిక్టేషన్ అంటే ఒకరు ఇంకోటికి చెప్పేది, డిక్టేట్స్ అంటే కొన్ని సూచనలు ఇస్తోంది. పట్టుకోయా, ఇలా చేయవయ్యా అని చెబుతోంది అంతరాత్మ, మనస్సాక్షి. అలా అది స్టిల్ స్మాల్ వాయిస్ గా ఉంది, కదలికలు లేని ఒక స్థితి. ఆ స్థితిలోంచి ఒక చిన్న వాయిస్ వినిపిస్తోంది. ఆ చిన్న వాయిస్ ని వినగలగడం, వాట్ వీ కాల్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ అవర్ కాన్షియన్స్. కాన్షియన్స్ అంటే మనస్సాక్షియే, లోపల ఉంది, ఎప్పుడు మనం చూస్తూ ఉంది, సాక్షిభూతంగా చూస్తూ ఉంది. అప్పుడప్పుడు చెబుతుంది, ఐ థింక్ యూ షుడ్ నాట్ డూ దిస్, నువ్వు చేయకూడదు అని. ఊరుకో అని చేసేస్తే అది ఏమందు పాపం, నువ్వు అలాగే చెబుతావులే అందరూ ఇంత, నేను విన్ను నేను అంటే అతను అడ్డం పడ్డావు. మనస్సాక్షి ఒకసారి చెబుతుంది, చేయడం కరెక్ట్ కాదేమో అంటుంది. సో దట్ ఈస్ వాట్ కాన్షియన్స్ ఈస్. దాని డిక్టేట్స్ కూడా సరిగ్గా వినగలగడం. తర్వాత విచ్ ఈస్ దట్ ఆఫ్ అవర్ ఈగో, శాశ్వత తత్వం ఏదైతే ఉందో, ఇందాక చెప్పాం కదా, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ ఈస్ పార్ట్ ఆఫ్ బుద్ధి అని. బుద్ధి ఈజ్ ద వెహికల్ ఆఫ్ ఆత్మ అని. ఆత్మ బుద్ధి హయ్యర్ మనస్, ఊర్ధ్వ మనస్సు కలిసినది ఈగో అని మనం ఇద్దరు చదువుకున్నాం కదా. కాబట్టి ఈ ఈగో యొక్క వాయిస్ అది, ఆర్ ఈగో యొక్క ప్రోద్బలం అది. అది ఏం చేస్తుంది, స్పీక్స్ లౌడర్ ఇన్ అస్, మనలో మనకు వినిపించేట్టుగా గట్టిగానే చెబుతుంది, మనకు వినిపించేట్టుగా, ఇంకెవరికి వినపడదు, మనకే వినపడుతుంది. మాటి మాటికి చెప్పదు, ఒకసారి చెబుతుంది, గట్టిగానే చెబుతుంది, వినపడేట్టే చెబుతుంది, మన కదిలించి ఓహో ఏదో ఉంది ఈ విషయాన్ని ఆలోచించాలి మనం అనుకునేట్టుగానే చెబుతుంది. స్పీక్స్ లౌడర్ ఇన్ అస్ దాన్ ద ఎర్త్ క్వేక్స్ అండ్ ద థండర్స్ ఆఫ్ జెహోవా వేర్-ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్. సరే, ఇది బైబిల్లో ఉండే ఎర్త్ క్వేక్, భూకంపములు, అలాగే పైనుంచి వచ్చే పిడుగులు, యెహోవా చెప్పినట్టు అక్కడ ఈ జరుగుతున్నప్పుడు భగవంతుడు లేడు ఆ చోట్లో అని ఒక బైబిలికల్ సెంటెన్స్ ఇక్కడ పెట్టింది. అసలు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చాలా క్లియర్గా స్పష్టంగా అంతరాత్మ మనకి చెబుతోంది. కాబట్టి ఆ అంతరాత్మ సూచనలని ఆధారం చేసుకుని మనం జీవించగలిగితే సరిగ్గా సరి అయిన జీవనం అలవాటు అవుతుంది. అందుకనే మనం ఆలోచించి మాట్లాడాలి. షుడ్ ఐ టాక్ దిస్, షుడ్ ఐ నాట్ టాక్ దిస్, ఈ మాట మాట్లాడాలా, మాట మాట్లాడక్కర్లేదా, అవసరం ఉందా, అవసరం లేకుండా మాట్లాడుతున్నామా. ఇంట్లో కూడా సొల్లు మాట ఎందుకు, అనవసరమైన వేస్ట్ టాక్ ఎందుకు, అవసరమైతే మాట్లాడదాం, లేకపోతే సైలెంట్ గానే ఉందాం. రాముడికి రామో పరమ గంభీర అని ఒక మాట ఉంది. గంభీరంగా ఉంటాడని. గంభీరంగా ఉంటాడంటే చూడ్డానికి భయంకరంగా ఉంటాడో, చూడ్డానికి ఎవరు ప్రసన్నంగా ఉండడు అనుకోవడానికి లేదు. గంభీరంగా ఉంటాడంటే అవసరమైతే మాట్లాడతాడు, మితభాషిగా ఉంటాడు, గంభీరంతో జీవిస్తూ ఉంటాడు. ఆ గంభీరంతో జీవించడం కాకుండా ఏ మాట మాట్లాడితే, ఎంత వాయిస్ ఉపయోగించి మాట్లాడితే అవతల వాళ్ళ చెవులకు ఆనందం కలుగుతుందో
మనస్సుకు ఆనందం కలుగుతుందో అలాంటి మాటలే మాట్లాడతాడు. ఒక మనిషి సమక్షంలో అతని గురించి పొగడము, అతను లేనప్పుడు అతన్ని తెగడము చేయడు. ఇవన్నీ తార్కాణాలు, ఎలా ఉండాలి మనిషి అని, అందుకోసం అక్కడ చేర్పబడ్డాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ మన విషయం అర్థమైనప్పుడు, మితభాషిత్వము ఆయన ఒక ప్రధానమైన క్వాలిటీ అన్నప్పుడు అనవసరంగా ఎందుకు మాట్లాడడం, ఈ మాట మాట్లాడాలని ఆలోచించే అక్కర్లేదు అని కూడా మాట్లాడకుండా కూర్చుంటా. అలాగే ప్రేమపూరితమైన మాట కాదా, ప్రేమపూరితం కాకపోతే మాట్లాడను. ఎంత వాయిస్లో, ఎంత దగ్గర ఉన్నప్పుడు గట్టిగా ఇంకో ముగ్గురికి వినపడేట్టుగా మాట్లాడక్కర్లేదు. బట్ చాలా మంది అలా మాట్లాడుతుంటారు. ఐఎమ్ టాకింగ్ టు రఘునాథ్, బట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ రఘునాథ్, ఐఎమ్ నాట్ లుకింగ్ టు ద ఐస్ ఆఫ్ రఘునాథ్, బట్ ఐఎమ్ వాచింగ్ వెదర్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు రఘునాథ్. నేనేవైతే రఘునాథ్ గారితో చెబుతున్నానో ఆ పక్కన ఉండే ఇద్దరు ముగ్గురు కూడా వింటున్నారా, ఏమిటో చాలా గొప్ప విషయాలు చెబుతున్నాను కదా అనుకుంటా. బట్ దట్స్ నాట్ ది వే అంటాడు. గంభీరతతో మాట్లాడేవాడు, గంభీరంతో జీవించేవాడు, మితభాషిత్వం ఉన్నవాడు దివ్యజ్ఞాని. ఎంతదాకా గొంతు వాడితే సరిపోతుందో అంత గొంతే పెట్టి, ఎవరితో మాట్లాడారో అతనికి మటుకు వినిపించేట్టుగా పెట్టి, అతనికి ఆనందం కలిగించేదిగా మాట్లాడి, ఒకవేళ సూచిస్తున్నా కూడా ఎంత అందంగా సూచిస్తే అతనికి నొప్పి లేకుండా ఆ సూచనలు గ్రహించే వీలు కలుగుతుందో అలా సూచన ఇస్తూ అందంగా మాట్లాడాలని చెప్తారు. కాబట్టి ఈ పురస్కరించుకుని ఈ విషయాన్ని, కాన్షియన్స్ అనేది ఎలా పనిచేస్తుందో దాన్ని పురస్కరించుకుని దివ్యజ్ఞాని ఎలా వ్యవహరించాలో అనే విషయం మాటల్లో చేతలు ఎలా ఉండాలో చెప్పింది ఆవిడ. ఎలా చేయాలి, ఎలివేటెడ్ స్టేటస్కి రావడం ఎలాగా అని అడిగిన ప్రశ్నకి, బై ద ఎన్లైటెండ్ అప్లికేషన్ ఆఫ్ అవర్ ప్రిసెప్ట్స్ టు ప్రాక్టీస్. ఎన్లైటెండ్ అప్లికేషన్, ఇట్స్ నాట్ ఆర్డినరీ హియర్సే, నేను ఎక్కడో విన్నాను, ఎక్కడో చదివాను, అది కాదు. చాలా బాగా కూలంకషంగా ఆలోచించి దాని సారాన్ని గ్రహించి దాని వెలుగుతో ఎన్లైటన్మెంట్ వచ్చింది. కాబట్టి ఆ వెలుగుని, ఈ సూక్తులని ఆచరణాత్మకంగా పెట్టి జీవించడంలో వాడినప్పుడు నువ్వు ఎలివేటెడ్ స్టేటస్కి వెళ్తావు, ఉచ్చ స్థితికి చేరుతావు. దెన్ బై ద యూజ్ ఆఫ్ అవర్ హయ్యర్ రీజన్, spiritual intuition and moral sense, and by following the dictates of what we call the still small voice of our conscience. So ఈ రెండో ఎడిషన్ గా ఏం చెప్పిందంటే, ఊర్ధ్వమానసిక స్థితిలో ఉండే విశ్లేషణా శక్తితో విశ్లేషించగలగడం, అంతకన్నా పైన ఉన్న బుద్ధితత్వంలో ఉండే స్పిరిచువల్ ఇంట్యూషన్స్ ని కూడా గ్రహించగలగడం, దాన్ని వాడుకొని జీవించగలడం. అలాగే మారల్ సెన్స్, నీతివంతమైన ఎరుకతో జీవించి ఉండడం. అండ్ బై ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ వాట్ వీ కాల్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ అవర్ కాన్షియన్స్. లోపల నుంచి సూచనలు ఇస్తోంది అంతరాత్మ, మనస్సాక్షి, దానిని బాగా వింటూ అది స్మాల్ వాయిస్గా వినిపిస్తోంది, కానీ మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది అని, మనకి చాలా క్లియర్గా లౌడ్గానే వినిపిస్తుంది. ఎలాగంటే ఎర్త్క్వేక్స్, థండర్స్, యెహోవా దాంట్లో చెప్పినట్టుగా ఎంత గట్టిగా అవి వినిపిస్తాయో, ఆ సౌండ్స్ వినిపిస్తాయో, అలా మనకి వినిపించడంలో ప్రాబ్లం ఏమి ఉండదు, గట్టిగానే వినిపిస్తుంది. మాటి మాటికి రాదు, ఒకసారే వస్తుంది. అది బాగా పట్టుకుని మనం దాన్ని గనక ప్రిసెప్ట్స్ని ప్రాక్టీస్లో పెట్టగలిగితే, ఎన్లైటెండ్ విజన్తో పెట్టగలిగితే ఎలివేషన్, ఉచ్చస్థితికి చేరతాము. అంతకన్నా ఏం కావాలి? మనం అనుకునేదే అలా కదా. ఈ దివ్య జ్ఞానాన్ని ఆచరించినందువల్ల ఎట్లా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరగలము, ఉచ్చ స్థితికి ఎలా చేరగలము అనేది మనం పరిశీలిస్తున్నాం నిత్యము, ప్రతినిత్యము. కాబట్టి ఇది చెప్పింది, ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్. హౌ ఆర్ వీ టు రీచ్ సచ్ an elevated status. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అండర్లైన్ చేసుకొని మన మనసులో దిటవుపరుచుకొని దాని మీద ఆలోచించి బాగా దాన్ని, ఆ సారాన్ని గ్రహించి లోపల పెట్టుకుంటే విల్ హ్యావ్ రెఫరల్ పాయింట్ లాగా ఉంటుంది. ఈ మాట మాట్లాడాలా అక్కర్లేదా అనడానికి రెఫరల్ పాయింట్లో అక్కర్లేదు అని చెప్తే నువ్వు మాట్లాడక్కర్లా. చెప్పు, చాలా అందంగా చెప్పు, అవతల వాడి బాధ కలగకుండా చెప్పు,
అది ముందర రిహార్స్ చేసుకుని ఇది వెళ్తే పెయిన్ కలగకుండా ఉంటుందా, అతనికి ప్రయోజనం కలుగుతుందా అనుకుంటూ ఆలోచించు చేయి. కాబట్టి ఇది దిస్ ఇస్ ప్రాక్టికల్ థియాసఫీలో, ఈ ప్రాక్టికల్ థియాసఫీలో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మోస్ట్ ప్రాక్టికల్. ఆల్ట్రూయిజం ఈజ్ ఆల్సో ప్రాక్టికల్, సెల్ఫ్ అబ్నిగేషన్ ఆల్సో ఈజ్ ప్రాక్టికల్. ఎట్లా ఎలివేటెడ్ స్టేటస్ వెళ్ళాలి అనేది కూడా ప్రాక్టికల్. కాబట్టి దయచేసి బాగా నోట్ చేసుకోండి ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. If such are our duties to humanity at large, what do you consider by our duties to our immediate surroundings? If such are our duties to humanity at large, what do you understand by our duties to our immediate surroundings? మానవాళికి అందరికీ ఎట్ లార్జ్ అంటే మానవాళికి అంతటికీ ఇవి మన విద్యుక్త ధర్మములైతే, మన పక్కనే ఉండేవాళ్ళు, ఇమీడియట్ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు, మన పరిసరాల పక్కనే ఉండేవాళ్ళు, వాళ్ళకి మనం చేయాల్సిన సహాయం ఏమిటి, లేకపోతే డ్యూటీస్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఇఫ్ సచ్ ఆర్ అవర్ డ్యూటీస్ టు హ్యుమానిటీ ఎట్ లార్జ్ మీన్స్ మానవాళికి అందరికీ ఏమైతే ఎలా చేయాలో అవి చెప్పారు. సరే, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అవర్ డ్యూటీస్ టు అవర్ ఇమీడియట్ సరౌండింగ్స్? నా చుట్టుపక్కల ఉన్న వారికి దోహదపడడానికి నేనేమి చేయవాలి, ఏమిటి నా డ్యూటీస్ అని అడుగుతున్నాను. థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్ జస్ట్ ద సేమ్ ప్లస్ దోస్ దట్ అరైజ్ ఫ్రమ్ స్పెషల్ ఆబ్లిగేషన్స్ విత్ రిగార్డ్ టు ఫ్యామిలీ టైస్. జస్ట్ ద సేమ్, పైన ఎలా చెప్పామో అంతే, జస్ట్ ద సేమ్. మానవాళికి అందరికీ ఎలా చేస్తామో అలాగే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా అలాగే చేస్తాం, అలాగే వ్యవహరిస్తాం వాళ్ళతో కూడా అని చెబుతూ జస్ట్ ద సేమ్ ప్లస్ అడిషనలీ ఏం చేయాలి, దోస్ దట్ అరైజ్ ఫ్రమ్ స్పెషల్ ఆబ్లిగేషన్స్ విత్ రిగార్డ్ టు ఫ్యామిలీ టైస్. కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల మనం ఏమేమి పనులు చేయాలి అని నిర్ధారింపబడినవో, వేర్ అబ్లైజ్డ్ టు డూ, మనకి వేరే ఆప్షన్ లేదో, తప్పకుండా మనం చేయాల్సిన పని, వాటిని కూడా చాలా జాగ్రత్తగా పాటించవలే. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళినందువల్ల మోక్షం రాదు. దీంట్లో ఉంటూనే ఎంతలో ఉండాలో అంతలో ఉంటే, ఏం చేస్తే డ్యూ అటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయడానికి వీలవుతుందో, ఎంతవరకు అటాచ్మెంట్ ఉండాలో అంతే అటాచ్మెంట్, దాన్నే డ్యూ అటాచ్మెంట్ అంటారు. ఆ డ్యూ అటాచ్మెంట్ ప్రాక్టీస్ చేసి అందరూ మామూలుగా ఇచ్చే ఉపమానం ఒకటి ఉంది కదా, తామరాకు నీటి బొట్టు అని, అలాగ కనుక జీవించగలిగితే రెస్పాన్సిబిలిటీస్ టు ద ఫ్యామిలీ కూడా చేస్తూ, ఇదివరకు మనం ఎలా అనుకున్నామో సెల్ఫ్ అబ్నిగేషను, ఆల్ట్రూయిస్టిక్గా ఉండాలి, ప్రతి పని నిష్కామ కర్మగా ఉండాలి, నేను కనపడకూడదు ఆ పనిలో, నేను కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వాలి, పని మటుకే మిగిలాలి, ఇవన్నీ అనుకుంటూ ఇందాక చెప్పినట్టు రేషనల్గా ఆలోచిస్తూ, విశ్లేషిస్తూ, నా మనసుతో విశ్లేషిస్తూ, అలాగే బుద్ధి కలిగించిన ఆలోచనలు కూడా జోడిస్తూ, నీతివంతమైన ఎరుకను కూడా దాంట్లో భాగం చేస్తూ, అలాగే అంతర్సాక్షి, ఆత్మసాక్షి ఏమి చెబుతుందో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా వింటూ అలాగే చేయాలి. అలాగే చేస్తూ ఈ స్పెషల్ ఆబ్లిగేషన్స్, ఈ ఫ్యామిలీ టైస్ వల్ల కుటుంబ సంబంధిత ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, వీటిని కూడా సరిగ్గా నిర్వర్తించాలి, ఈ ధర్మాలని కూడా సరిగ్గా నిర్వర్తించాలి. అవే చేయడం కాదు, ఇంట్లో పనులు చేస్తూ ఇంట గెలిచి రచ్చగలవన్నట్టుగా ఇల్లు కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకుంటూ ఏం చేయాలో విద్యుక్త ధర్మాలు, ఆబ్లిగేషన్స్ అంటే నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, చేసే తీరాలి, అవి చేస్తూ బయట కూడా వీలైనంత సహాయం చేయడానికి ముందరికెళ్ళాలి అని చెబుతోంది. సింపుల్ ఆన్సర్, బట్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ మీనింగ్. ఇఫ్ సచ్ ఆర్ అవర్ డ్యూటీస్ టు హ్యుమానిటీ ఎట్ లార్జ్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అవర్ డ్యూటీస్ టు అవర్ ఇమీడియట్ సరౌండింగ్స్? ఇమీడియట్గా ఎవరున్నారు? పక్కన కుటుంబ సభ్యులు ఉన్నారు, నైబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీ టు యువర్ ఫ్యామిలీ ఏమిటి? సో నీ ఫ్యామిలీ టైస్ వల్ల, నీ కుటుంబ సంబంధిత ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉంటాయో, విద్యుక్త ధర్మములు ఏవైతే ఉంటాయో, వాటిని కూడా
ఇందాక అనుకున్నట్టుగా ఆల్ట్రూయిజము వాటన్నిటితో చేర్చి చేయవలే అని చెబుతోంది. జస్ట్ ద సేమ్ ప్లస్ దోస్ దట్ అరైజ్ ఫ్రమ్ స్పెషల్ ఆబ్లిగేషన్స్ విత్ రిగార్డ్ టు ఫ్యామిలీ టైస్. దోస్ అంటే డ్యూటీస్ గురించి చెబుతోంది. దోస్ డ్యూటీస్ దట్ అరైజ్ ఫ్రమ్ స్పెషల్ ఆబ్లిగేషన్స్ విత్ రిగార్డ్ టు ఫ్యామిలీ టైస్. సో ఫ్యామిలీని వదిలిపెట్టేయమని, ఫ్యామిలీతో సంబంధం లేకుండా నిష్కామ కర్మ చేయమని చెప్పట్లా. అందుకనే ర్యాష్గా చేయొద్దని చెప్పింది. అందుకనే అన్వైజ్గా సెల్ఫ్ సాక్రిఫైస్ చేయొద్దని చెప్పింది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని హౌ టు డూ సర్వీస్, హౌ టు బి యూస్ఫుల్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు మై ఇమీడియట్ ఫ్యామిలీ, దెన్ టు ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఏది చేస్తున్నా కూడా నేను మిగలకుండా చేయడం, నేను చేస్తున్నాననే భావన మిగలకుండా చేయడం, ఆల్ట్రూయిస్టిక్గా చేయడం, నా ఆత్మ ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారం చేయడం, ఇవన్నీ చెప్పింది. తర్వాత నెక్స్ట్ విల్ స్టడీ ద నెక్స్ట్ క్వశ్చన్. Enquirer is asking now, then it is not true, as it is said, that no sooner does a man enter into the Theosophical Society that he begins to be gradually severed from his wife, children and family duties. And a question is said. Malli chadutuna question. Then it is not true, as it is said, that no sooner does a man enter the Theosophical Society then he begins to be gradually severed from his wife, children and family duties. అర్థమైంది. ఇందాక మనం ముందరే టచ్ చేసాము, దాన్నే పెద్ద క్వశ్చన్గా అడిగాడు. సో ఇది సత్యం కాదనమాట. థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అవ్వగానే భార్య బిడ్డలని, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని, ఫ్యామిలీ డ్యూటీస్ని మరిచిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, థియోసాఫికల్ సొసైటీ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాలి చేరిన వాళ్ళు అని అంటుంటారు కదా. యాజ్ ఇట్ ఈస్ సెడ్, ఎక్కడన్నారో మరి, అతను ఎక్కడ విన్నాడో. అది కాదు, అది కరెక్ట్ కాదు కదా, అలాంటి ప్రవర్తన సరిగ్గా కాదు కదా అని అడుగుతున్నాడు. దెన్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, యాజ్ ఇట్ ఈస్ సెడ్, దట్ నో సూనర్ డస్ ఎ మ్యాన్ ఎంటర్ ద థియోసాఫికల్ సొసైటీ దెన్ హీ బిగిన్స్ టు బి గ్రాడ్యువలీ సివియర్డ్ ఫ్రమ్ హిజ్ వైఫ్, చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ డ్యూటీస్. సో అలా కాదు కదా, సత్సంబంధాలు కొనసాగించాలి కదా అన్నట్టుగా క్వశ్చన్ వేస్తున్నాడు. దెన్ ఆన్సర్ థియోసఫిస్ట్ ఈస్ గివింగ్, ఇట్ ఈస్ గ్రౌండ్లెస్ calumny like so many others. The first of the theosophical duty is to do one's duty by all men, and especially by those to one's own specific responsibilities are due, because one has either voluntarily undertaken them, such as marriage ties, or because one's destiny has allied one to them, such as those we owe to parents or next of kin. Answer: it is a groundless calumny, niradharapurithamaina apavadu. It is a groundless calumny. Like so many others, the first of the theosophical duties is to one's duty by all men, and especially by those to whom one's specific responsibilities are due. ఎక్కడైతే నేను నిర్ధారింపబడిన, ఆల్రెడీ నా టైస్ వల్ల, నా బంధాల వల్ల ఏవైతే స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, స్పెసిఫిక్ అనే మాట ఇటాలిక్స్ లో ఉంది, అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పెసిఫిక్ గా ఒక నాన్న వాళ్ళ పిల్లలకి మీద ఉండాల్సింది, లేకపోతే ఒక భార్యాభర్తల మధ్య ఉండే రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే తన కూడా జన్మించిన అన్నదమ్ముల ఎదుగుదలలో ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉంటాయి కదా. కాబట్టి ఇట్ ఈస్ గ్రౌండ్లెస్ కెలామీ యాజ్ లైక్ సో మెనీ అదర్స్. మిగతా ఎన్ని అయితే తప్పులు ఉన్నాయో, తప్పుడు స్టేట్మెంట్స్ ఉన్నాయో, అలాగే ఇది కూడా తప్పుడు స్టేట్మెంట్. ద ఫస్ట్ ఆఫ్ ద థియోసాఫికల్ డ్యూటీస్, మొట్టమొదటి దివ్య జ్ఞాన డ్యూటీ ఏమవుతుందంటే, ధర్మం ఏమవుతుందంటే, ఈజ్ టు డూ వన్స్ డ్యూటీ బై ఆల్ మెన్. ఎవరి విద్యుత్ ధర్మం వారు నిర్వహించవలే, అండ్ ఎస్పెషలీ బై దోస్ టు హూమ్ వన్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డ్యూ. ఎవరి ధర్మం వాడు చేస్తూ నిర్వర్తిస్తూ తప్పకుండా చేయాల్సిందేమిటి, నాకేవైతే విద్యుక్త ధర్మములుగా నిర్ణయింపబడడానికి కొన్ని సందర్భాలు నా జీవితంలో ఉన్నాయో అవి నేను తప్పకుండా చేయాలి. హూమ్ వన్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డ్యూ. ఎవరికైతే నేను సేవ చేయాలో,
ఎవరికైతే నేను సహాయపడాలో అవి ఆల్రెడీ డిసైడ్ చేసి ఉన్నాయి, కాబట్టి వాటిని నేను నిర్వర్తించవలే. బికాస్ one has either voluntarily undertaken them, such as marriage ties, or because one's destiny has allied one to them. కాబట్టి ఇదేమిటి? వాలంటరీలీ నా అంతటా నేను అంగీకరించి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అని చెబుతూ మ్యారేజ్ గురించి అవుతోంది. వివాహము చేసుకున్నాను అంటే వివాహ బంధములో ఉండే రెస్పాన్సిబిలిటీస్ని నేను నిర్వర్తిస్తాను అని చెప్పుకున్నా, ప్రామిస్ చేశా. కాబట్టి అవి చేయాలి తప్పకుండా. వాలంటరీలీ అండర్టేకింగ్ దెమ్ సచ్ యాజ్ మ్యారేజ్ టైస్, వివాహ బంధము ద్వారా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ని నేను నిర్వర్తిస్తానని ఒప్పుకున్నా వాలంటరీగా, నేనంతట నేనే. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత సచ్ యాజ్ దోస్ బికాస్ ఆఫ్ వన్స్ డెస్టినీ, ఈ విధి విధానం వల్ల, విధి విధానము దానివల్ల నాతో పాటు పుట్టిన వాళ్ళు, నన్ను నా పేరెంట్స్, నా ఇంకా కావాలంటే ఇంకా గ్రాండ్ పేరెంట్స్, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ నా వల్ల జరగాల్సిన డ్యూటీస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను నిర్వర్తించాలి. సచ్ యాజ్ దోస్ వీ ఓ టు పేరెంట్స్ ఆర్ నెక్స్ట్ ఆఫ్ కిన్. నెక్స్ట్ ఆఫ్ కిన్ అంటే దగ్గర వాళ్లే కాకుండా బంధు వర్గంలో ఇంకెవడన్నా దయనీయమైన స్థితిలో ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేసే రెస్పాన్సిబిలిటీ దివ్యజ్ఞాన సమాజ సభ్యుడి మీద ఉన్నది. కాబట్టి ఫ్యామిలీని వదిలిపెట్టి చేయాల్సిన విషయం కానే కాదు. మిగతా తప్పుడు స్టేట్మెంట్స్ లాగా ఇది కూడా తప్పుడు స్టేట్మెంట్ అని చెప్పింది. ఐ రీడ్ ద రిప్లై వన్స్ మోర్ సో దట్ పీపుల్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ కిన్. కిత్ అండ్ కిన్ అంటే పక్కన తనతో పుట్టిన వాళ్ళు, తన రక్త సంబంధీకులు అని చెప్తారు. బట్ ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు కొద్దిగా దూరంగా జరిగి చూస్తే ఎవరన్నా దయనీయమైన పరిస్థితులు మీ బంధువులు ఉంటే వారికి కూడా నీ రెస్పాన్సిబిలిటీని, నీ డ్యూటీస్ చేసి వారికి సహాయం చేకూర్చవచ్చు అని చెబుతోంది. ఇట్ ఈస్ గ్రౌండ్లెస్ calumny like so many others. The first of the theosophical duties is to do one's duty by all men. ప్రతి మనిషి చేయాల్సిన విధులు ఏమున్నాయో అవి చేయాలి. ఎస్పెషలీ బై దోస్ టు హూమ్ వన్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డ్యూ. స్పెసిఫిక్ గా కొన్ని డ్యూటీస్ చేయాలి అని నిర్ధారింపబడి ఉన్నాయి, అవి తప్పకుండా చేయాలి. బికాస్ one has either voluntarily undertaken them, such as marriage ties, or because one's destiny has allied one to them, such as those we owe to parents or next of kin. So మన రక్త సంబంధీకులు, మన పేరెంట్స్, వీళ్ళందరికీ కూడా నేను నా వల్ల జరగాల్సిన విద్యుత్ ధర్మములు నేను నిర్వహించాలి. అలాగే వివాహ బంధం ద్వారా వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ కూడా నేను ఫుల్ఫిల్ చేయవలను. అది that is how we should progress అని చెప్పింది ఆమె. నెక్స్ట్ క్వశ్చన్, and what may be the duty of a theosophist to himself? సరే, ఇతరుల గురించి ఇప్పటిదాకా అడిగాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే and what may be the duty of a theosophist to himself? తనకు తను ఏమి విధులు, తనకి తాను పనికొచ్చేట్టుగా ఏమి చేయాలి, స్వధర్మములు ఏమి పాటించాలి, లేకపోతే ఏ డ్యూటీస్ చేసినందువల్ల తన జీవితం ఉద్ధరింపబడుతుంది అని అడుగుతున్నాడు. థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, టు కంట్రోల్ అండ్ కాంకర్ త్రూ ద హయ్యర్ సెల్ఫ్, ద లోయర్ సెల్ఫ్. ఇది కూడా ఇంకో స్టేట్మెంట్ మీరు రాసి పెట్టుకోవాల్సిన విషయం. టు కంట్రోల్ అండ్ కాంకర్ త్రూ ది హయ్యర్ సెల్ఫ్, ద లోయర్ సెల్ఫ్. లోయర్ సెల్ఫ్ 4 ఉన్నాయే, స్థూల శరీరము, దాంతోపాటు ఉండే ఈథరిక్ డబుల్, దాన్ని కూడా స్థూలమే అందాము. స్థూల పర్సనాలిటీని దేన్ని అంటున్నాము? స్థూల, కామమయ, అధోమానసిక, ఈథరిక్ డబుల్. ఈ 4 కలిస్తే వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం అంటున్నాము, అవర్ లోయర్ నేచర్ అంటున్నాము. బేసికలీ స్థూలము, కామము, లోయర్ మెంటల్, ఈ 3 లోయర్ నేచర్ అనుకుంటే 4వది ఊరికి కూడా స్థూల శరీరంతో ఉంది. To control and conquer through the higher self, the lower self. So మనము ఊర్ధ్వ మానసిక తత్వములో ఉండడం ప్రారంభించి, జీవించడం ప్రారంభించి, ఎప్పుడు సాధ్యం అది? ఈ లోయర్ సెల్ఫ్ని కనుక కాంకర్ చేస్తే.
లోయర్ సెల్ఫ్ని కనుక నేను దాన్ని అధిగమిస్తే, దానికి ఉన్న చోట్లో దాన్ని ఉంచగలిగితే, దానికి అధికమైన ప్రాధాన్యత కలిగించకుండా నేను దాన్ని ఏ చోటులో ఉంచాలో ఆ చోటులో ఉంచగలిగితే, కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను వాడగలిగితే, నది దాటడానికి వాడే పడవలాగా నా శరీరాన్ని కనుక నేను వాడగలిగితే, అప్పుడు దట్ ఇస్ ద ఫస్ట్ డ్యూటీ, టు కంట్రోల్ అండ్ కాంకర్ త్రూ ది హయ్యర్ సెల్ఫ్, ద లోయర్ సెల్ఫ్. దిస్ ఇస్ ది ఫస్ట్ డ్యూటీ టు హిమ్సెల్ఫ్. The first duty to himself is the lower quaternary has to be conquered. ఇది కాంకర్ అయితే ఏమవుతుంది? You start living with the aid of the higher self. హయ్యర్ సెల్ఫ్ సహాయంతో జీవించడం అలవాటు అవుతుంది. సో చాలా మంది ఎట్లాగండి దీన్ని అధిగమించి పైకి వెళ్ళడం అనే క్వశ్చన్స్ వేస్తారు. చాలా మందికి తెలిసిన విషయం, అందరికీ బాగా పరిచయంలో ఉన్న విషయం, ఎట్లా లోయర్ సెల్ఫ్ని, లోయర్ క్వాటినరీని, పర్సనాలిటీని అధిగమించి ఊర్ధ్వ స్థితికి చేరాలి. దీనికి నిత్యము మనం చేసే ధ్యానము ఉపయోగపడాలి, నిత్యము మనం చదువుకునే అధ్యయనం ఉపయోగపడాలి. తర్వాత మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఈ ఫిజికల్ లైఫ్లో. దాంతో కంపేర్ చేసినప్పుడు ఎస్ నాకు తెలుస్తోంది, ఇట్ ఈస్ ఈజీ, బట్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను బాగా తరచూ ఇచ్చే ఎగ్జాంపుల్. నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. కార్ డ్రైవింగ్ చేస్తున్న కొత్తలో అటు ఇటు తిరిగి ఇటు పక్కకి చూడకుండా డ్రైవ్ చేసేవాడిని. ఎందుకంటే నాకు భయం, ఏటన్నా అటు ఇటు దృష్టి మరల్స్తే ఏమైపోతుందో అని. చాలా భయంగా చేశా. అయితే దాన్ని సరిగ్గా నేను డ్రైవింగ్ని నేర్చుకోలే అప్పటికి. అయితే బాగా అలవాటైన తర్వాత గేర్స్ నేను ఏమాత్రం ఎఫర్ట్ లేకుండా మార్చడం వచ్చిన తర్వాత, యాక్సిలేటర్ని బాగా ఆపరేట్ చేయడం వచ్చిన తర్వాత, బ్రేక్ ఎప్పుడు కావాలో అప్పుడు వేయడం తెలిసిన తర్వాత, ఏబిసి. సో అప్పుడు ఏమవుతోంది, నా డ్రైవింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను, వెనకాల ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాను. ఎంత స్పీడ్లో వెళ్ళాలో తెలుస్తోంది, ఎప్పుడు స్పీడ్ తగ్గించాలో తెలుస్తోంది, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం చేయాలో తెలుస్తోంది. కాబట్టి ఇవన్నీ తెలుస్తూ డ్రైవింగ్ చేస్తున్నా. దిస్ డ్రైవింగ్ ఈజ్ సిమిలర్ టు స్టేయింగ్ ఇన్ ది హయ్యర్ మనస్. ఈ కిందవన్నీ లోయర్, ఈ లోయర్ వన్నీ కంట్రోల్ చేసి కాంకర్ చేశాను కాబట్టి డ్రైవింగ్ ఈజ్ పర్ఫెక్టెడ్. సిమిలర్లీ మై లోయర్ క్వార్టర్నరీ కనుక నేను అది చేసే పనులన్నీ నాకు అర్థమై ఏమేం చేస్తుంది, ఎక్కడెక్కడ నన్ను దేని వైపు నెడుతుంది అని తెలుసుకున్నప్పుడు, దాంట్లోంచి బయటపడితే, దాన్ని గనక నేను ఏ స్థానంలో ఉంచితే నాకు సరి అయిన అవగాహన కుదిరి హయ్యర్ మనసులో ఉండే అవకాశం ఏర్పడుతుందో అది గనక చేస్తే, దట్ ఈస్ మై ఫస్ట్ డ్యూటీ టు మై సెల్ఫ్ అనే చెబుతోంది మేడం. టు కంట్రోల్ అండ్ కాంకర్ త్రూ ది హయ్యర్ సెల్ఫ్, ద లోయర్ సెల్ఫ్, ఫుల్ స్టాప్. Then the next, to purify himself inwardly and morally. To purify himself inwardly and morally. So ఇది కూడా గబగబా 10 చెంబులో లేకపోతే 2 బకెట్లో ఖాళీ చేయడం వల్ల ప్యూరిఫికేషన్ రావట్లా. ప్యూరిఫికేషన్ ఎలా వస్తుంది? ప్యూరిఫికేషన్ ఈజ్ ఎన్ ఇంటర్నల్ ప్రాసెస్. కాబట్టి అలా ప్యూరిఫై చేసుకున్నందువల్ల, టు ప్యూరిఫై హిమ్సెల్ఫ్ ఇన్వర్డ్లీ అండ్ మారలీ, నీతివంతమైన ప్రవర్తనతో, నీతి రహితమైన కార్యకలాపాలు ఏమీ చేయకుండా నీతివంతంగానే జీవిస్తూ, స్వచ్ఛత చేకూర్చుకుంటూ, స్వచ్ఛత వైపే అడుగులు వేస్తూ, స్వచ్ఛతనే చేయబట్టి నా లోపల ఉన్న స్వచ్ఛతని ఇంకా ఇనుముడింపజేస్తూ జీవించడం. టు ప్యూరిఫై హిమ్సెల్ఫ్ ఇన్వర్డ్లీ అండ్ మారలీ. బాహ్య సౌందర్యము లేకపోతే బయట ఉండే విషయాలు అంత ప్రామినెన్స్ లేవు. నా లోపల నేను ఎలా స్వచ్ఛతను ఏర్పరచుకుంటాను అనేది ప్రాబ్లం. అది దాన్ని ఎలా చేస్తాను అనేది నాకు తెలిసి ఉండాలి. కాబట్టి దీని కోసం నేను సమయం వెచ్చించాలి. అది నా రెండో డ్యూటీ. ఫస్ట్ డ్యూటీ ఈస్ టు కంట్రోల్ అండ్ కాంకర్ త్రూ ది హయ్యర్ సెల్ఫ్, ద లోయర్ సెల్ఫ్. సెకండ్, టు ప్యూరిఫై హిమ్సెల్ఫ్ ఇన్వర్డ్లీ అండ్ మారలీ. రైట్. థర్డ్ వన్, టు ఫియర్ నో వన్. To fear no one and not
save the tribunal of his own conscience, to fear no one, and not NAUGHT అంటే zero, to fear no one and not save the tribunal of his own conscience. దేనికి నిర్భయత్వ స్థితికి రావడం, ఆందోళన పడకుండా ఉండడం, జరిగే ఏవైతే విషయాలు వస్తున్నాయో ఇవన్నీ నేను రాసుకున్న గీతలనే ఒక మంచి అభిప్రాయంతో జీవించగలగడం. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు ఏమాత్రపు ఇమాజినేషను నేనేదో చాలా గొప్పవాణ్ణి అనుకోకుండా శూన్యతతో నిండిన మనస్సు అంటే తేలికైన మనస్సుతో నా లోపల ఉన్న కాన్షియన్స్కి విపరీతమైన పని కల్పించకుండా, కాన్షియస్ చెప్పినట్టే నేను చేస్తూ, నా అంతరాత్మ చెబుతున్నట్టే నేను చేస్తూ జీవించడం ఇంకో డ్యూటీ. ట్రిబ్యునల్ అంటే లోపల కోర్టు అనమాట. దానికి ఊరికే పని పెట్టకూడదు. ఇది చేస్తున్నాను, చేయొచ్చా, ఇది చేయకూడదు, ఇది చేయకూడదా, ఇవి ఊరికే దాన్ని క్వశ్చన్ చేయకూడదు. ఈ కొద్దినా నేను చేయకూడదా, జస్టిఫై చేయొచ్చా, ఇది ఏమీ లేదు. దానికి పనే కల్పించకూడదు. అదేం చెబితే వినడమే మన కర్తవ్యం. కాబట్టి టు ఫియర్ నో వన్ అండ్ నాట్ సేవ్ ది ట్రిబ్యునల్ ఆఫ్ హిజ్ ఓన్ కాన్షియన్స్. సేవ్ అంటే ఎక్సెప్ట్ అని ఇక్కడ అర్థం. సేవ్ అంటే ఎక్సెప్ట్. నీ అంతరాత్మని వినడం తప్ప అదే వినాలి. దానికి నువ్వు నిబద్ధుడివై ఉంటే చాలు. ఇతరులు చెప్పిన దాన్ని పాటించకపోవడానికి నువ్వు భయపడక్కర్లా. నీ అంతరాత్మకు నువ్వు భయపడితే చాలు. భయపడితే అంటే యాక్చువల్గా ప్రేమతోనే జీవించాలి. బట్ అది చెప్పినట్టు ఉంటే చాలు. సేవ్ ఇంగ్లీష్లో ఎక్సెప్ట్ అని మాట అర్థం వచ్చేట్టుగా వాడబడింది. రైట్. దెన్ నెవర్ టు డూ ఏ థింగ్ బై హావ్స్. Never to do a thing by halves. That is, if he thinks it the right thing to do, let him do it openly and boldly, and if wrong, never touch it at all. Never to do a thing by halves. అన్యమనస్కంగా చేద్దామా వద్దా, చేసి సగం వదిలిపెట్టడం, లేకపోతే అలా కాకుండా నెవర్ డూ ఏ థింగ్ బై హావ్స్. హాఫ్ హార్టెడ్ అంటారు ఇంగ్లీష్లో. హాఫ్ హార్టెడ్ అంటే పూర్తిగా దాని మీద నాకు గురి ఏర్పడలే, ఏమో చేయమంటున్నారు ఎవరో చేద్దాం అనిపిస్తోంది కానీ నిజంగా నాకు చేయాలనిపించట్లే. అట్లా నెవర్ టు డూ ఏ థింగ్ బై హాఫ్ హార్టెడ్ అప్రోచ్ లేకుండా జీవితంలో. దట్ ఈస్, ఇఫ్ హి థింక్స్ ఇట్ ఈస్ రైట్ థింగ్ టు డూ, లెట్ హిమ్ డూ ఇట్ ఓపెన్లీ అండ్ బోల్డ్లీ. నాకు ఈ చేసే పని ధర్మముగా ఉన్నది, సరిగ్గా ఉన్నది అంటే నిర్భయంగా ఆ పని చేయి, ఓపెన్గా ఆ పని చేయి. ఎప్పుడైతే ఓపెన్గా పని చేయవో దాంట్లో ఏదో దాస్తున్నావు అనమాట. మమ్మల్ని పెంచిన ఆయన ఒక మాట చెప్పేవారు, నువ్వు చేసే ఏ పనైనా కూడా నలుగురు సత్శీలులతో చెప్పేదిగా ఉండాలి. వాళ్ళతో చెప్పలేవనుకో ఏదో తప్పు చేస్తున్నట్టే నువ్వు అని. కాబట్టి ఓపెన్గా చేయడం అంటే అది. నేను చేసే పని, నేను చేసే కర్తవ్యం, నేను చేసే ఏదైనా ఆలోచన ఏదైనా కూడా బోల్డ్గా అందరితో పంచుకోగలిగితే, అందరితో అంటే సత్శీలులతో. ఎవరైతే తప్పు పని చేస్తారో వాడికి పర్వాలేదురా నువ్వు ఈ పని చేయొచ్చు అంటాడు వాడు. సత్శీలులతో కనుక నేను డిస్కస్ చేయగలిగితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ వర్క్. అది టెస్ట్. సో దిస్ మేడం ఈస్ సేయింగ్ నెవర్ టు డూ ఏ థింగ్ బై హాఫ్స్. దట్ ఈస్, ఇఫ్ హి థింక్స్ it the right thing to do, let him do it openly and boldly. సో నిర్భయంగా చేయి, అందరికీ కనిపించేట్టుగా చేయి, సీక్రెటివ్గా ఏం చేయకు. సీక్రెటివ్గా చేసి సీక్రెట్ ఆలోచనలు ఏమన్నా ఒకవేళ ఎవరికన్నా చెడు కలిగించేవిగా నువ్వు ఆలోచిస్తుంటే అవి తప్పుడు కర్మలే కదా. కాబట్టి సరైన ధర్మమైన కర్మ ఓపెన్గా బోల్డ్గా నిర్భయంతో చేయి. అండ్ ఇఫ్ రాంగ్, పొరపాటున అది తప్పుడు పని అయితే నెవర్ టచ్ ఇట్ ఎట్ ఆల్, ముట్టుకోకు, అటువైపు వెళ్ళకు అని చెబుతోంది. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, నెవర్ టచ్ ఇట్ ఎట్ ఆల్. చాలా సింపుల్ స్టేట్మెంట్స్. తప్పు అయితే అటువైపు వెళ్ళకు, మంచి అయితే ఓపెన్గా చెయ్యి, నిర్భయంతో చెయ్యి. హాఫ్ హార్టెడ్ అటెంప్ట్స్తో పనిచేయకు. అంతరాత్మ చెప్పినట్టు విను, స్వచ్ఛతని ఏర్పరచుకో. అలాగే లోయర్ సెల్ఫ్ని కాంకర్ చేయి, హయ్యర్ సెల్ఫ్తో ఉండే ప్రయత్నం చెయ్యి.
ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యము కాదు. ఇఫ్ ఐ అలౌ మై సెల్ఫ్, ద లోయర్ సెల్ఫ్ ఎప్పుడు కామం వైపు చేయి పెట్టుకుని కామలోకం వైపు, లేకపోతే ఈ కింద డిజైర్స్ వైపు కింద చేయి చాచి ఇటు తూగుతూ ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్ళానంటే దాంట్లో పడిపోతా, కామలోకంలో డిజైర్ లోకంలో పడిపోతా. లేదు, ఇంకో చెయ్యి ఉంది, ఆ చెయ్యి ఆ పైకి చూపిస్తోంది, హయ్యర్ మనసు వైపు చూపిస్తోంది, అటు ఎగబాకాను అనుకుంటే కింద దాన్ని ఒక తను దాన్ని, ఎస్ ఐ విల్ బి ఏబుల్ టు సేవ్ మై సెల్ఫ్. ఇది చెప్పింది. ఇంకో డ్యూటీ కూడా చెప్పింది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ థియోసఫిస్ట్ టు లైట్ హిస్ బర్డెన్ వైజ్ ఎఫోరిజం ఎపిసిటస్ పేరు, ఒక మనిషి పేరు, who says, be not diverted from your duty by any idle reflection the silly world may make upon you, for their censures are not in your power, and consequently should not be any part of your concern. It is the duty of a theosophist to lighten his burden by thinking of the wise aphorism of Epictetus. దివ్యజ్ఞాని యొక్క ధర్మం ఏమిటంటే తన మీద ఎక్కువ బరువు ఉంచుకోకుండా, బరువు తీసేసి తేలికగా జీవించే ప్రయత్నం చేయాలి. అంటే అనవసరమైన ఆలోచనల్ని పెట్టుకుని అనవసరమైన విషయాలతో మనసుని పాడు చేసుకుని ఉండకూడదు అని చెప్పడానికి. ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ఎ థియోసఫిస్ట్ టు లైటన్ హిస్ బర్డెన్, తను మోసే బరువు తగ్గించుకోవాలి. బై థింకింగ్ ఆఫ్ ది వైజ్ ఎఫోరిజం ఆఫ్ ఎపిసిటస్, EPICTETUS. ఇది ఒక గ్రీక్ మనిషి యొక్క పేరు. ఆయన ఏమన్నాడు, గ్రీక్ రైటర్, బీ నాట్ డైవర్టెడ్ ఫ్రమ్ యువర్ డ్యూటీ బై ఎనీ ఐడిల్ రిఫ్లెక్షన్ ద సిల్లీ వరల్డ్ మే మేక్ అపాన్ యూ. నీ డ్యూటీ దగ్గర నుంచి, నీవు చేసే ధర్మాన్ని అనుసరిస్తున్న దాని దగ్గర నుంచి ఎవరో ప్రపంచంలో ఏదో అంటున్నారని దాని నుంచి మళ్ళకు నువ్వు ఏదైతే ధర్మ ప్రవర్తన అనుకుంటావో దాన్ని చేయి. ప్రపంచంలో ఎవడో మాట అంటున్నాడని దాని మీద దృష్టి పెట్టి, దాని మీద ఆలోచన పెట్టి నీ డ్యూటీని మరవకు. బీ నాట్ డైవర్టెడ్ అంటే ఇంకో చోటుకి వెళ్ళిపోవడం, డైవర్ట్ అయిపోవడం, పనిలోంచి వదిలేసి, డ్యూటీని చేయకుండా వదిలేసి ఎవరో ఏదో అన్నారు ఇంకా చేయకూడదేమో అని నిర్ధారించుకోవడం. బీ నాట్ డైవర్టెడ్ ఫ్రమ్ యువర్ డ్యూటీ బై ఎనీ ఐడిల్ రిఫ్లెక్షన్ ద సిలీ వరల్డ్ మే మేక్ అపాన్ యూ. సిలీ వరల్డ్ అంది, ఈ మూర్ఖపు ప్రపంచము ఏదో మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటల్ని పట్టుకుని, ఆ మాటల మీద ఆలోచించి నువ్వు చేసే విధుల నుంచి దూరం జరక్కు, మనసుని తిప్పేయకు అని చెప్పాడు. తర్వాత, ఫర్ దేర్ సెన్ష్యూర్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ పవర్. వాళ్ళు ఏమంటారో, ఎలాంటి మాటలు వాడతారో, ఎలాంటి కష్టమైన మాటలు అంటారు. సెన్ష్యూరింగ్ అంటే గట్టి మాటలతో ఒకరిని కరెక్ట్ చేయడం. హీ సెన్ష్యూర్డ్ మీ అంటే గట్టిగా మాట్లాడి నువ్వు తప్పయ్యా, ఇలా చేయకూడదయ్యా అని చెప్పడం సెన్ష్యూరింగ్. CENSURING. సో ఫార్ దేర్ సెన్ష్యూర్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ పవర్. నువ్వు వాటిని ఆపలేవు. వాడు ఏదో మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఆ మాట్లాడిన వాటిని నువ్వు ఆపలేవు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి, వాడు ఇలా కోపంగా గట్టిగా చెబుతున్నాడు కాబట్టి నేను నా విధి నుంచి వైదొలుగుతాను, ఎందుకంటే ప్రపంచం నన్ను సరిగా అర్థం చేసుకోదు, ప్రపంచం నన్ను క్రిటిసైజ్ చేస్తోంది అని నువ్వు నీ డ్యూటీ నుంచి మరల్చకు నీ దృష్టి అని చెప్పింది. తర్వాత, కాన్సిక్వెంట్లీ షుడ్ నాట్ బి ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ కన్సర్న్. ఈ సెన్ష్యూర్స్ అనేది నీ పవర్లో లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే మాట్లాడతారో, నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని వాళ్ళు నీ పనుల్ని విమర్శిస్తారో దాన్ని నువ్వేం చేయలేవు, దాన్ని ఆపలేవు. కాబట్టి ఏం చేస్తావు? కాన్సిక్వెంట్లీ షుడ్ నాట్ బి ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ కన్సర్న్. అది నువ్వు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, నీకు నిజమైన ధర్మ ప్రవర్తనగా ఉన్నదా నువ్వు చెయ్యి, ఓపెన్గా చెయ్యి, బోల్డ్గా చెయ్యి, అంతేగాని సీక్రెటివ్గా ఏమి చేయకు. ధర్మం అయినప్పుడు దానికి ఓపెన్గా చేయొచ్చు. ఇలా చేస్తున్నప్పుడు ప్రపంచంలో చాలా మంది వాళ్ళకి నచ్చిందే ధర్మము, వాళ్ళకి తెలిసిందే ధర్మం కాబట్టి ఏదో గట్టిగా నీకు
మాటలు చెబుతూ ఉంటారు. ఆ మాటల్ని మనసులోకి తీసుకొని నువ్వు నీ విద్యుక్త ధర్మం నుంచి వైదొలగకు, దృష్టి మరల్చకు అని చెప్పింది. కాబట్టి ఈ సూత్రాన్ని కనుక మనం పట్టుకుంటే మన బ్యాగ్ లో పడుతుంది అని, మన జీవితంలోకి ప్రవేశిస్తుంది అని. ఏమిటి ఫస్ట్ ఇది మళ్ళీ ఒకసారి చదివేస్తా. 11:07 అయిపోయింది. టు కంట్రోల్ అండ్ కాంకర్ త్రూ ది హయ్యర్ సెల్ఫ్ ద లోయర్ సెల్ఫ్ 1. 2. To purify himself inwardly and morally. 3. To fear no one and not accept the tribunal of his own conscience. Never to do a thing by halves. If he thinks it is right things to do, let him do it openly and boldly. 4. And if wrong, never touch it at all. 5. It is the duty of a theosophist to lighten his burden by thinking of the wise aphorism. సూత్రము, ఎఫోరిజం అంటే సూత్రం, బాగా ఆలోచించిన మీద ఏర్పడిన సూత్రం of Epictetus, who says, be not diverted from your duty by any idle reflection the silly world may make upon you, for their censures are not in your power and consequently should not be any part of your concern. So now I think we can go for discussion. I think I have taken about effective ga ఈ విషయాలు ఏదైతే చదివామో వాటి మీద దృష్టి పెడితే, వాటితో మనం మమేకం అవుతే, ఐ థింక్ విల్ బి ఎన్రిచింగ్ అవర్ నాలెడ్జ్. సో డిస్కషన్ ఎనీ టైమ్ షుడ్ బి లైక్ దిస్. అందుకని బాగా విశేషమైన ఆలోచనతో మనం మాట్లాడగలిగితే, లేదు ఇంకో పుస్తకంలో ఇలా చెప్పబడిందండి, ఇంకో దాంట్లో ఇలా చెప్పబడిందండి అని, అది ప్యారలల్స్ కన్నా కూడా ఇక్కడ ఈవిడ చెప్పిన విషయాలు ఎలా మనం చెప్పగలం? ఇప్పుడు విశ్లేషిస్తున్నప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏవో కొన్ని ఉపమానాలు చెప్పవచ్చు. బట్ లెట్ us understand what Madam Blavatsky has conveyed to us as the theosophical duties in particular. And ఏమేమిటి చేస్తే సత్ప్రవర్తన మన వంత అవుతుందో అని చెప్పింది. ఎలివేటెడ్ స్టేటస్కి ఎలా చేరచ్చో చెప్పింది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరగలమో చెప్పింది. ఇవి జాగ్రత్తగా పరిశీలిద్దాం.